జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ముందుగా నందమూరి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు రాజకీయాల్లో కొత్త దిశను చూపిందని, బడుగు బలహీన వర్గాలకు వేదికగా నిలిచి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినదారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రుల అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటే ఆంధ్రుల గౌరవం, తెలుగు వారికి గౌరవం తీసుకొని రావాలని చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని ఒక నినాదం తీసుకొని 9 నెలల్లోనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఘనత మన తెలుగుదేశం పార్టీదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈనాటి కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఎంతో గౌరవం, ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి మెసేజ్ పంపించాల్సింది పోయి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నారంటే ఈ రాష్ట్రాన్ని రాజధాని మీద గాని, ఈ రాష్ట్ర ప్రజల మీద గాని ఎటువంటి చిత్తశుద్ధి ఉందో వైసీపీ నాయకులకి మీరు ఆలోచించాలని చెప్పి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. రేపు రాబోయే ఎలక్షన్ లో మన అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. చిన్న చిన్న ఏమైనా గ్యాప్లు ఉన్నా కూడా నెక్స్ట్ వీక్ నుంచి అన్ని గ్రామ నాయకులతో కూడా కూర్చొని మాట్లాడి తప్పనిసరిగా సింగిల్ డిజిట్ కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాదని వేరే పార్టీ గెలవలేని విధంగా మనందరం కూడా కష్టపడి పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఈ నియోజకవర్గంలో వైసీపీకి తావులేదనే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి ఈనాటి ఆవిర్భావ దినోత్సవం చాలా ఒక పండుగ వాతావరణంలో రాజధాని కూడా నిన్నే అసెంబ్లీ వర్గాలకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనందరూ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎటువంటి గౌరవం ఉంటుందో. మీరు స్వయాన తల్లి చెల్లి ఈ రోజు కోర్టుకు పోయే పరిస్థితులు అంటే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎటువంటిదో మీరు ఒకసారి ఆలోచించాలి. మహిళలకి, మన ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేని పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎటువంటి న్యాయం చేస్తుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి మన పార్టీ ఆస్తులు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆస్తులు కూడా కొడగొట్టుకొని ఒకరినే అనుభవించాలనుకునే పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ. మీరు ఒకసారి గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.